నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. ఈ రోజు మీ చేతి వంట సెగ్మెంట్ లో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ ఫస్ట్ గుమగుమలో ఒక రుచికరమైన వంట చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? కాజు స్టఫ్డ్ బ్రింజాల్ అండి. కాజు స్టఫ్డ్ బ్రింజాల్. yes. ఓ, సో గుత్తి వంకాయ లాగానా ఇది? కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. ఓకే ఓకే. సో అంటే ఇదేంటంటే బ్రింజాల్ లోపల మనం గుజ్జు తీసేసి దాంట్లో కాజు అంటే పలుకుల్లాగా మనం కొంచెం బంగాళదుంప బేస్ తీసుకొని స్టఫ్ చేసుకుంటాం అనమాట. అలాగే కాజు గ్రేవీ వస్తుంది మనకి. సో సూపర్ గా వస్తుంది. నైస్. ఓకే, మరి కాజు స్టఫ్డ్ బ్రింజాల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు స్టఫ్డ్ బ్రింజాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం వంకాయలను కొంచెం స్టఫింగ్ వీలుగా కట్ చేసుకుందాం. కొంచెం మీడియం సైజ్ తీసుకోవాలండి. సో స్కూపర్ లాంటిది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, లేకపోతే మనం ఏదైనా ఇంట్లో ఉండే స్పూన్తో అయినా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. సో వీటిలో మనం స్టఫ్ చేసుకుంటామండి. సో స్టఫింగ్ ఏంటంటే ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెది పెట్టేసుకోవాలి. సో దీంట్లో కాజు అనుకున్నాం కదండి, చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాం. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇదంతా కొంచెం బాగా కలిపేసేయాలి. సో ఆ పలంగా మనం జీడిపప్పును పెట్టేస్తే కిందికి మనకి అది ఊడొచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ఇలాంటి ఏదైనా బేస్ యూజ్ చేసుకుంటే సో దాంట్లో మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. సపరేట్ గా ఫ్రై చేసుకోవాలి లేదండి, స్టఫ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకుంటాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకుంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీంట్లో. సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మనం ఈ స్టఫింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ కొద్దిసేపు మనం ఇలా పెట్టేసుకుంటే అది సీల్ అవుతుంది. ఎస్. సో నేను మిగతా కూడా కొంచెం చేసి పెట్టేశాను. సో మీరు అలా పెడుతుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం చిక్కుడుకాయలు కానివ్వండి, క్యారెట్, ఇంకా బీట్రూట్, క్యాబేజ్ ఇలాంటివి కాస్త ఉడికించుకుని దాని తర్వాత కర్రీ చేసుకుంటారు కదా. ఇలా ఉడికించేటప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ కూరగాయలతో పాటు కుక్కర్లో చాలా నీళ్లు పోసేసి ఉడికించుకుని ఆ కూర ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నీళ్ళన్నీ పడేసి దాంతో కూర చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ నీళ్లు పడేయడం వల్ల పోషకాలన్నీ కూడా పోతాయి. అందువల్ల కుక్కర్లో ఉడికించేటప్పుడు ఎక్కువ నీళ్లు అవసరం పడవు. కాబట్టి కావాల్సినంత మేరకు 1 చుక్క 2 చుక్కలు నీళ్లు పోసుకుంటే చాలు. దానివల్ల నీళ్లు వృధా అయిపోయి పోషకాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో వీటిని కొంచెం సైడ్ గా టర్న్ చేసి మనం అన్ని వైపులా కొద్దిగా వేయించేసుకోవాలండి. సో ఇది అటువైపు పెట్టేసి ప్రాసెస్ చేద్దాం. సో ఇక్కడ గ్రేవీ కూడా స్టార్ట్ చేసుకుందాం. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిరపకాయలు, ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది ఎలా రాజుగారు, అంటే కొంచెం గ్రేవీ పలుచగా అలా వస్తుందా లేకపోతే ఎట్లా ముద్ద కూర టైప్ లో? కొంచెం మీడియంగా ఉంటుంది. మీడియంగా ఉంటుంది. సో కొద్దిగా సాల్ట్ వేస్తుందండి. సో దీనికి ఏమన్నా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలా మనము ముందు? జీడిపప్పుతో ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. సో టొమాటో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. సో టొమాటో ఇక్కడ ఏంటంటే ముక్కలుగా వేస్తున్నాం. ఓకే. సో ఇది కూడా వేగిపోవచ్చిందండి. సో దీంట్లో టొమాటో ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే అండి. సో టొమాటో ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయాయి మనకు. ఇవి చూద్దాం రాజు గారు ఒకసారి. ఆపేసేయచ్చండి. సో కొంచెం ఇలా మెదిపేసుకొని, ఇది మనం కావాలంటే ఇది కూడా మనం గ్రేవీ టైప్ లో చేసి వేసుకోవచ్చేమో కదా, పేస్ట్ లాగా చేసుకోవచ్చు. కాజు పేస్ట్, వాటర్ ఇస్తారా? సో ఒకవేళ మనం అంటే జస్ట్ స్టఫింగ్ లో కాజు పెట్టుకుని ఇట్లా ప్లెయిన్ టొమాటో గ్రేవీ అలా చేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగానే ఉంటుందేమో కదా రాజు గారు? బాగుంటుందండి. టొమాటోతో మనం చాలా రకాలు కూడా చూపించాం కదా, అంటే ఆ బేస్ తీసుకొని. అవును. సో ఇది బాగా సెట్ అవుతుంది అన్ని డిష్ లో. ఓకే. సో కలర్ కూడా మారిపోయింది. సో ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కొక్కటిగా దీంట్లో మనం స్పూన్ ఇస్తారా? కొద్దిసేపు ఇక్కడ దీంట్లో పెట్టేస్తే ఆ వంకాయ పైన లేయర్ ఉంది కదండి, అవునవును, సో కొంచెం పట్టేస్తుంది. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో కొద్దిగా కొత్తిమీర అండి. సో ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేస్తే కొంచెం ఆ బ్రింజాల్కి కూడా కొద్దిగా ఈ టమాటో కాజు పేస్ట్ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది. సో ఆ తర్వాత మనం సర్వ్ చేస్తాం. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో వంకాయ ఎంతో కూడా మంచి సాఫ్ట్ గా అయిపోయింది. ఆ స్కిన్ అంతా ఫోల్డ్ తెలుస్తుంది కదా. ఇట్లా ఏదో వంకాయ స్నాక్స్ కూడా చేసుకోవచ్చేమో కావాలంటే. చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే కొంచెం ముందుగా మనం వంకాయ ఉడికించేసుకుంటే కొంచెం కొత్తిమీర అండి. ఓకే ఓకే. కాజు స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి కాజు స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు స్టఫ్డ్ బ్రింజాల్ తయారు చేసే విధానం: ముందుగా వంకాయలు గుజ్జు తీసేసి స్టఫింగ్ కి వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపల్ని మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకుని నూనెలో మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన టొమాటో, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, వేయించిన వంకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. డిష్ అయితే చాలా కలర్ఫుల్ గా మంచి వెరైటీగా ఉంది. వంకాయలు చాలా బాగా మగ్గిపోయాయి. మామూలుగానే వంకాయతో ఏది ఎలా చేసినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. కాజు ముక్కలు తగులుతూ అసలు వంకాయ గ్రేవీ కూడా అదే తీసుకున్నాం కదా కాజు. అవును, చాలా బాగుంది. రెగ్యులర్ గా గుత్తి వంకాయ చేసుకుంటూ ఉంటారు కదా, దాని బదులు ఇట్లా ట్రై చేయొచ్చు. అవును. సో చూసారు కదండి, వంకాయతో చాలా టేస్టీగా ఉంది డిష్. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
బాగా పండిన బొప్పాయిని గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జుతో ముఖం మెడ మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి చర్మం అంతా కూడా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు, గాయాలు లాంటివి కూడా తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు మనకి ఎలాంటి టేస్టీ రెసిపీస్ నేర్పిస్తారో. హాయ్, మీ పేరేంటి? సూర్యకిరణ్. సూర్యకిరణ్. ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఫైనల్ ఇయర్ లో. ఫైనల్ ఇయర్. వావ్. హాయ్, మీ పేరేంటి? భరత్. భరత్. సో సేమ్ కాలేజ్ మీరు కూడా? సేమ్ కాలేజ్, సేమ్ బ్యాచ్. సేమ్ బ్యాచ్. వెరీ గుడ్. సో మరి రెడీగా ఇద్దరు కూడా? ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చారంటేనే ఆడియన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మీ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచి కేక్స్, చాక్లెట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ నేర్పిస్తుంటారు కదా. మరి ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు సూర్యకిరణ్ మీరు? నేను చాకోలావా కేక్ చేస్తాను. వావ్, నేను కేక్ అన్నా మళ్ళీ కేక్ వచ్చేసింది. సో చాకోలావా కేకా? అవును. ఓకే, మరి మీరు భరత్? నేను మ్యాంగో మూసెస్ చేస్తాను. మ్యాంగో మూస్. వావ్. సో రెండు కూడా మంచి బేకరీ ఐటమ్స్. మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ రోజు? ఫస్ట్ భరత్. భరత్ చేస్తారా? నేను ఓకే. ఓకే, మరి మ్యాంగో మూస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో మూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్డు 1, విప్డ్ క్రీమ్ 100 గ్రాములు, జెలటిన్ 10 గ్రాములు, పాలు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఎగ్ వైట్, ఎగ్ యోక్ సెపరేట్ చేయాలి ఇప్పుడు. ఓకే. సో దీనికి అంటే మనకి ఎగ్ వైట్ ఒకటే కావాలా? లేదు, ఇప్పుడు రెండు కావాలి. రెండు కావాలా? ఎగ్ యోక్ ఫస్ట్ మనం తీసేసి దాంట్లో మిల్క్ ఇంకా షుగర్ యాడ్ చేసి మనం దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో బాయిల్ చేస్తాం. ఓకే. సో ఈ క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే సరిపోతుందా మనకి? ఈ క్వాంటిటీకి ఒక ఎగ్ సరిపోతుంది. సో మనకి కంపల్సరీ ఎనీ మూస్ లో మనము ఎగ్ వాడాలి? అన్ని మూసెస్ లో ఎగ్ వాడచ్చు. ఓ. నెక్స్ట్ ఎగ్ యోక్, ఇప్పుడు ఎగ్ యోక్ యాడ్ చేసాము, ఇప్పుడు దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. దానికి ముందు మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం వాటర్ బాయిల్ చేయాలి దీంట్లో. ఓకే. ఓకే. సో ఇప్పుడు వాటర్ వచ్చి ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అని కాదు, నార్మల్ ఒక ఎవాపరేషన్ వచ్చే స్టేజ్ వరకు వెయిట్ చేయాలి. ఓకే. తర్వాత ఈ బౌల్ ని దాంట్లో పెట్టి మిక్స్ చేయాలి. మిక్స్ చేసినప్పుడు ఇంత తినగా ఉన్న ఈ బ్యాటర్ వచ్చి థిక్గా అయిపోతుంది. సో థిక్గా అవుతున్నప్పుడు లాడ్లు ఇట్లా టచ్ చేసి ఇక్కడ కోటింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే. సో అప్పుడు ఈ బ్యాటర్ వచ్చి రెడీ అన్నమాట. సో అలా మనకి ఆ చెక్క గరిటెకి అంటుకున్నప్పుడు ఇంకా మనకు తెలుస్తుంది ఇది రెడీ అయిపోయింది. తర్వాత మనం ఇక్కడ తీసుకున్న ఈ ఎగ్ వైట్ ని విస్క్ చేయాలి. బాగా విస్క్ చేస్తున్నప్పుడు అది ఒక ఫోమ్ వస్తుంది. ఫోమ్ వచ్చి అది ఎట్లా ఉండాలంటే కింద పడకూడదు. ఆ ఫోమ్ ఇట్లా తిప్పితే, బౌల్ ఇట్లా తిప్పితే కింద పడకూడదు, థిక్గా ఉండాలి. ఓకే. ఓకే. ఇంకా బాయిల్ అవ్వాలా? ఇట్లా సరిపోతుంది? ఇది ఓకే. సో ఇది జనరల్ గా అది ఫామ్ అవడానికి ఎంత టైం పడుతుంది మనకి? 5 to 10 minutes పడుతుంది అంతే. ఓకే. ఇంకా ఉన్న మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో పెట్టిన తర్వాత కొంచెం కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము అంటే ఎన్ని కప్స్ అట్లా కావాలనుకుంటే దానికి తగ్గట్టు మనము ఎగ్ తీసుకోవాలి. సో అయితే మనకి ఎగ్లెస్ కేక్స్ ఉన్నట్టు ఎగ్లెస్ ఈ మూస్ ఏం దొరకదు అన్నమాట. ఓ. సో ఇది మీకు కాలేజీలో నేర్పించిన రెసిపీ అన్న బర్? కాలేజీలో నేర్పించాను. ఓకే. ఓకే. సో డెజర్ట్స్ దీంట్లో. సో ఈలోగా నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏమైనా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇది నేను కలుపుతున్నా. నెక్స్ట్ జెలటిన్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఎగ్ వైట్ బీట్ చేసుకుందామా? అది దీంట్లో యాడ్ చేసిన తర్వాత అది ఎగ్ వైట్ బీట్ చేసుకుందాం. ఎందుకంటే అది ఫోమ్ వచ్చి అట్లనే ఉండాలి. బీట్ చేసి చాలా సేపు పెట్టేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఓకే. 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 సో అయితే ఇప్పుడు మనం ఇది వచ్చేదాకా వెయిట్ చేద్దామా? మరి ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం టైం పడుతుంది.
సో వచ్చిందా భరత్ ఇది? కోటింగ్ సెన్సేషన్ ఇదిగో ఇట్లా ఓకే కోటింగ్ వచ్చేసిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని. సో అది అయిపోయినాక తీసి పక్కన పెట్టాలి. మనం నార్మల్ గా రూమ్ టెంపరేచర్ లో కూడా పెట్టచ్చు కొంతసేపు, లేకపోతే కింద ఐస్ వాటర్ పెట్టి కూడా పెట్టచ్చు అది. ఓకే సో దాన్ని చల్లగా చేసేయాలి. చల్లగా చేసేయాలి. సో ఇది కొంతసేపు ఆరిని అంతవరకు మనం ఈ జెలటిన్ హాట్ వాటర్ లో పెడతాం మెల్ట్ అవ్వడానికి. ఇంకొంచెం వాటర్ పోయినా. సో ఎనీ మూవ్స్ కి బేసిక్ ప్రాసెస్ అయితే ఇట్లా చేసుకోవాలి. ఓకే ఇట్లా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు హీట్ చేసి తీసేయాలి ఇది బయటికి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ కూల్ చేసి పెట్టిన ఈ ఎగ్ యోక్ లో ఈ జెలటిన్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని విస్క్ తో మిక్స్ చేసుకోవచ్చా, లేకపోతే ఈ లాడిల్ తోనే చేయాలి? లాడిల్ తోనే చేయాలి, ఎందుకంటే ఇది ఓవర్ గా విస్క్ చేస్తే మనం దీంట్లో ఉన్న థిక్నెస్ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, దానికోసం లాడిల్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఉన్న ఎగ్ వైట్ ని విస్క్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓన్లీ ఆ ఎగ్ వైట్ ఫోమ్ వచ్చేదాకా చేయాలా? అవును. ఓకే, సో సరిపోతుందా భరత్ అలాగా? ఈ ఫోమ్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ విప్డ్ క్రీమ్ దీంట్లో యాడ్ చేసుకుంటాం. మనం ఇది ఎట్లైనా చేయొచ్చు, విప్డ్ క్రీమ్ దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని దాంట్లో యాడ్ చేసి విప్డ్ క్రీమ్ డైరెక్ట్ గా కూడా యాడ్ చేయొచ్చు మనం. ఓకే ఓకే, ఇప్పుడు దీంట్లో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటాం. ఈ ఎగ్ యోక్ ఇంకా మిల్క్ ఇంకా షుగర్ యాడ్ చేసిన దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుందాం. సో ఇంకా ఈ స్టేజ్ లో మనం ఏ ఫ్రూట్ ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రూట్ అలా కూడా చేసుకోవచ్చు కదా, మన చాయిస్ కదా. మన చాయిస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ కప్స్ లో షిఫ్ట్ చేద్దాం. సో ఇది మనము బౌల్స్ లో ఫిల్ చేసేసుకోవాలి టోటల్ గా. మనకి రకరకాల మౌల్స్ కూడా దొరుకుతాయి కదా, లైక్ గ్లాసెస్ షేప్ లో దొరుకుతుంది. అవన్నీ మనం అంటే పైన ఏమైనా టాపింగ్ చేసుకునేలా ఉంటే మనం కొంచెం గ్యాప్ వదిలేస్తే బెటర్ ఏమో కదా. అది మన ఇష్టం, అది ఎట్లైనా చేసుకోవచ్చు. సో ఇది ఎంతసేపు మనము ఫ్రీజ్ చేసుకోవాలి భరత్ దీన్ని? ఇది మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రీజ్ చేయాలి. ఇది హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సో అప్పుడైతే మనకి పూర్తిగా గట్టిగా అయిపోతుంది. పూర్తిగా గట్టిగా అయిపోతుంది. మరి ఇప్పుడు మనం 1 అవర్ వెయిట్ చేయాల్సిందేనా దీనికి? లేదు, ఆల్రెడీ నేను చేసి పెట్టినా. సో ఇది దాంట్లో పెట్టి ఆల్రెడీ చేసింది తీసుకోవచ్చు. ఓకే, సో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెడితే సో ఇది ఇట్లా ఇంత థిక్ గా ఉంటుంది, ఫ్రీజ్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని అట్లానే కూడా ప్రెసెంట్ చేయొచ్చు, లేకపోతే డిమోట్ చేసి కూడా ప్రెసెంట్ చేయొచ్చు. ఓకే ఓకే, సో అలా ఉంచేద్దామా మనం? అట్లానే పెట్టాలి. సో ఇప్పుడు గార్నిష్ కోసం పిస్తా వేస్తున్నాం దీనిపైన. సో రెడీ. చాలా బాగా సెట్ అయిపోయింది కదా. సో చల్లగా మ్యాంగో మూస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో మూస్ తయారు చేసే విధానం: జెలటిన్ నీటిలో కరిగించుంచాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు పచ్చసొన పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో పాల మిశ్రమం ఉన్న బౌల్ ఉంచి దగ్గర పడివ్వాలి. ఇది కాస్త చల్లారాలి. దీనిలో కరిగించిన జెలటిన్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో కోడిగుడ్డు తెలసొన వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో విప్డ్ క్రీమ్, వెనిలా ఎసెన్స్, పాల మిశ్రమం, మామిడిపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గ్లాస్ బౌల్లోకి తీసుకుని ఫ్రీజర్ లో 30 నిమిషాల పాటు ఉంచి దగ్గర పడివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో మూస్ రెడీ. ఓకే అండి, మ్యాంగో మూస్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే,
చాలా బాగా సెట్ అయింది. సో మనకి ఆ మూస్ అంటే జనరల్ గా అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది కదా, ఎస్ సో ఇది కూడా అలాగే. అండ్ మ్యాంగో మనం మొత్తం దాంట్లో మిక్స్ చేసేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా పట్టేసింది, చాలా టేస్టీగా. చాలా బాగుంది మేడం. ఓకే, సో అంటే ఇలా మనం సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ తో మనం ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో తయారు చేసుకుని ఇంట్లోనే హ్యాపీగా సర్వ్ చేసుకుంటాం. చూసారు కదండి, మ్యాంగో మూస్ చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ నోట్ చేసుకొని. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం టీలో ఇలాచీ వేసుకుంటూ ఉంటాం, అల్లం వేసుకుంటూ ఉంటాం, ఇంకా రకరకాల మసాలా దినుసులు వేసుకుంటూ ఉంటాం. ఇలా టీ తయారు చేసుకుంటే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, తాగడానికి బాగుంటుంది. కానీ మనం ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కలు ఎండబెట్టుకుని దాన్ని పొడి చేసుకుని ఆ పొడి కూడా టీ పొడిలో కలుపుకొని టీ తయారు చేసుకున్నట్లయితే టీ మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మరి మ్యాంగో మూస్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా సూర్యకిరణ్? రెడీ మ్యామ్. చాకో లావా కేక్ కదా? రెడీ. ఓకే ఓకే, మరి చాకో లావా కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చాకో లావా కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 100 గ్రాములు, పంచదార పొడి 75 గ్రాములు, గోధుమ పిండి అరకప్పు, కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చాకో లావా కేక్ చాలా మందికి ఫేవరెట్, నాకు కూడా. సో మరి జాగ్రత్తగా అన్ని నోట్ చేసుకోండి అండ్ ప్రాసెస్ కూడా జాగ్రత్తగా చూడండి. సో స్టార్ట్ చేద్దామా కిరణ్? ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకుందాం. దీంట్లో గోధుమ పిండి వాడాలా? గోధుమ పిండి మైదా, యూజువల్ గా నార్మల్ గా మైదా వాడతారు మోస్ట్లీ లో. ఇందులో గోధుమ పిండి లేదా మైదా కూడా వాడొచ్చు. సో గోధుమ పిండి ఆప్షన్ ఉందంటే చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దానికంటే బెస్ట్ కదా. సో నెక్స్ట్ ఇందులో కోకో పౌడర్ వేసుకుందాం. తర్వాత కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్. సాల్ట్ ఎందుకు వేస్తామంటే కొంచెం సాల్ట్ వేసినప్పుడు మనకి నార్మల్ కొంచెం షుగర్ వేసుకున్నా కానీ ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సీవ్ చేసుకున్నాం. దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం. ఇంకో బౌల్లో షుగర్ పౌడర్ తీసుకున్నాం. ఇందులో కొంచెం వాటర్, లూజ్ గా మిక్స్ చేయాలి. లూజ్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇందులో మిక్స్ చేస్తాం. జస్ట్ వాటరే, జస్ట్ వాటర్. అంటే ఎందుకు మనం ఆ పిండి కలుపుకోవడానికి ఇది. ఇందులో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. షుగర్ డిజాల్వ్ అయిపోయింది. ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాం. ఓకే, మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఆయిల్ వాటర్ లో మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు కొంచెం విస్క్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం. కొంచెం లెమన్ జ్యూస్. ఓకే, కొద్దిగా ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా తొందరగా చేసేసుకోవచ్చేమో. ఇది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్లోర్ లో కలుపు. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఇట్లా ముద్దలా చేస్తావా లేకపోతే ఇట్లా లూజ్ బ్యాటర్ లా ఉంటుందా? నార్మల్ గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాం. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది మనకి బేక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇది 30 to 50 minutes పడుతుంది. 30 to 50 minutes. సో లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఎలా మౌల్డ్లోకి తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గ్రీజింగ్ చేసేసి సో దీని బేసిక్ టైం వచ్చేసి ఇంకా మినిమం హాఫ్ అన్ అవర్ టు 40 minutes. అంటే నార్మల్ గా ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అంటే మనం కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్రీజింగ్ చేసేసుకున్నాం. దీన్ని ఇందులో వేసేసుకున్నాం.
ఇప్పుడు ఇందులో మనం లైట్ గా ట్యాప్ చేసి ఇందులో డార్క్ చాక్లెట్ పీసెస్ పెట్టుకుందాం. ఓ సో చాక్లెట్ పీసెస్ Chocolate. యాజ్ గా అలా పెట్టేస్తాము. అది సో అది మెల్ట్ అయ్యి మనం melt అయ్యి కట్ చేసినప్పుడు లావా లాగా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇది బేక్ అయ్యేటప్పుడు ఏమి పక్కకు వెళ్ళిపోవటం అట్లా ఏమి ఉండదు కదా ఇంకా? ఏముండదు, అందుకే మనం సెంటర్ లో పెడుతున్నాం. ఓకే సైడ్ కి అనేది ఫ్లవర్ బేక్ అయిపోయి గట్టి దాన్ని బయటికి పడిపోతుంది. రానివ్వదు. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్ గా చేసుకుందాం. అంటే లైట్ గా లోపలికి డిప్ చేయాలి. ఇది ఇప్పుడు మనం ఓవెన్ లో 200 degrees Celsius లో 30 to 40 minutes వరకు పెట్టుకుందాం. ఓకే. ఇది టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఓ రెడీగా ఉంది రెడీగా ఉంది. కేక్. ఓకే అది చూపిద్దాం నేను అయితే. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. వావ్. డీమోల్ కూడా ఆల్రెడీ డీమోల్ చేసి పెట్టాను. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం పైనుంచి షుగర్ పౌడర్ చల్లుకున్నాం. సో ఇంకా చాకో చిప్స్ అట్లా ఏమైనా కావాలంటే మనం మన ఇస్తాం. అలా తర్వాత ఇచ్చేసుకోవచ్చు కదా. సూపర్. దీన్ని కావాలంటే మనం పైనుంచి చాక్లెట్ పోర్ చేసి డెకరేట్ చేస్తాం. ఇంకొంచెం మెల్టెడ్ చాక్లెట్ అట్లాంటిది ఏదైనా కూడా. వావ్ సూపర్. చాలా కేక్ రెడీ. నైస్. ఓకే అండి, మరి చాకో లావా కేక్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో లావా కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో పంచదార పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో వెనీలా ఎసెన్స్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోధుమ పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకుని డార్క్ చాక్లెట్ ముక్కలు మధ్యలో ఉంచి అవెన్ లో 200 degrees వద్ద 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై పంచదార పొడి చల్లి సర్వ్ చేసుకుంటే చాకో లావా కేక్ రెడీ. ఓకే అండి, మరి చాకో లావా కేక్ తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజు గారు చక్కగా చాక్లెట్ అంతా మెల్ట్ అయినట్టు అనిపిస్తోంది. ఎస్. సో చూద్దామా ఓపెన్ చేసి. ఓకే ఓకే. సో ఇక్కడ ఇలాగా మెల్ట్ అయ్యి మెల్ట్ అయింది కదా. వావ్ సో యమ్మీ. సో ఇదేంటంటే మెయిన్ గా ఇలాంటి చేసి పెడితే పిల్లలకు చాలా ఇష్టం. అంటే అలాంటి పిల్లలకి ఎస్. సో అంటే ఇలాంటి చూస్తే పెద్దవాళ్ళైనా పిల్లలు అయిపోతారు, ఎవరు ఆగరు అసలు. అండ్ ఇది ఎప్పుడు మనం మైదా అంటే ఎక్కువ అదే మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూస్తూ సో ఉంటాం ఇక్కడ కదా. గోధుమ పిండితో చేయడం అనేది ఐడియా బాగుంది. బాగుంది. అండ్ టేస్ట్ కూడా దాని వల్ల చాలా అంటే కొంచెం డిఫరెన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. వస్తుంది. బాగుంది కేక్ మాత్రం. ఆ షుగర్, ఆ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ అంతా చాలా టేస్టీగా వచ్చింది. ఓకే చాలా బాగుంది. సో ఇద్దరు డిష్లు కూడా చాలా బాగున్నాయి. ఆ మోస్ బాగుంది. సో అలాగే కేక్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో సూర్య కిరణ్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అండ్ భరత్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్. యూ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా మీ చేతి వంటలో 2 టేస్టీ రెసిపీస్. మరి మీరు కూడా ఇలాగే మీకు తెలిసిన వంటలు మాకు చేసి చూపించాలి అనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తేనె వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక హాఫ్ స్పూన్ తేనె కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, స్కూల్కి వెళ్లే పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. సో రాజు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సాల్ట్ బిస్కెట్స్ అండి. సాల్ట్ బిస్కెట్స్ ఎస్. అంటే ఎలా మామూలుగా డీప్ ఫ్రై చేస్తాం అట్లాగా? లేదండి, బేక్ చేస్తున్నాం. బేక్ చేసుకుంటున్నాం. చాలా మంది కూడా టీతో పాటు తీసుకునే ఇష్టం ఉంటుంది కదా. సో అది ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి సాల్ట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సాల్ట్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 250 గ్రాములు, వెన్న 150 గ్రాములు,
ఉప్పు 1/2 టీ స్పూన్, పంచదార పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు. ఓకే అండి, మరి సాల్ట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా మనం మైక్రోవేవ్ కొంచెం ప్రీ హీట్ పెట్టేసుకున్నాం. ఓకే రాజు. సో ఫస్ట్ ఏంటంటే వెన్న అండి. సో ఇది మనకి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. ఫస్ట్ క్రీమీ టెక్స్చర్ లా వచ్చేలాగా బాగా బీట్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి ఇలా రూమ్ టెంపరేచర్ లో ఉంటుంది, ఇలా ఈజీగా వచ్చేస్తుంది, బాగా ఫాస్ట్ గా మెల్ట్ ఫాస్ట్ గా అవుతుంది. ఎస్. సో దీంట్లో సరిపడా ఉప్పు, సో ఉప్పు వేసుకున్న కొద్దిగా పంచదార కంపల్సరీ వేయాలి, లైట్ గా. లైట్ గా. సో షుగర్ పౌడర్, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సో దీంట్లో పాలండి. మామూలుగా ఎగ్ యాడ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకు ఎగ్ లేకుండా మిల్క్తో చేస్తున్నాం. సో ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలంటే ఈ స్టేజ్ లో ఈ స్టేజ్ లో యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. హోల్ ఎగ్ దీంట్లోనే యాడ్ చేస్తాం. సో ఒకవేళ పాలు తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో దీంట్లో మైదా, సో ఇది ఎట్లా మనము ఉండలా చేసేసుకోవటమేనా రాజు గారు? అవునండి, ముద్దలా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో దాన్ని తర్వాత ఏంటంటే కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని, అంటే ముక్కలు కట్ చేసుకోవడానికి కొద్దిగా సాలిడ్ అవుతుంది, అంటే వెన్న కాబట్టి. సో అప్పుడు మనం ఈజీగా నైఫ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా చపాతీ లాగా రోల్ చేసుకొని అట్లా కట్ అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా ఇంకా ఈవెన్ గా కలిపేసుకుని మనము ఏం వెయిట్ చేయక్కర్లేదేమో కదా రాజు గారు? అంటే ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టేసుకుంటాం అంతే. ఫ్రిడ్జ్ లో పెడితే వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. మనం మామూలుగా రోల్ చేసుకునేటట్టయితే అక్కర్లేదు. అక్కర్లేదు. ఓకే. సో మీరు ముద్ద చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి పులిపిర్లు ఎక్కువగా ఉంటాయి. మరి పులిపిర్లు ఎక్కువగా ఉన్నట్లయితే సున్నము, పసుపు రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసుకొని పట్టీలాగా కనుక ఆ ప్రాంతంలో వేసినట్లయితే పులిపిర్లు రాలిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు రెడీ ఆ పిండి? రెడీ అండి. సో దీన్ని ఏంటంటే మనం కొంచెం ఇలా సిలిండ్రికల్ షేప్ లో రోల్ చేసేసుకుని, లేదా మీరు చెప్పినట్టు చపాతీలా చేసుకున్నా కొంచెం మందంగా చేసుకోవాలి. అప్పుడు మందంగా చేసేసుకుని మనం మోల్డ్ తో కట్ చేసేసుకుని సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు తేడా అయితే ఏం రాదు కదా మనకి, ఎందుకంటే ఎలాగో బేక్ చేసుకునేది మనం ఒకటే టెంపరేచర్ లో చేస్తాం కదా. ఎస్. సో ఇది కొంచెం టైం పడుతుంది కదా. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఒకటి, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. గట్టిది పెట్టేసారా? కొంచెం గట్టి పడిపోయింది మనకి. ఓకే. సో ఇలా బటర్ పేపర్ లో మనం పెట్టేసేస్తే, ఇది వరకు కూడా మనం ఈ మెథడ్ చూపించాం కదా చాలా సార్లు. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంక ఇది కట్ చేసేసి మనము బేక్ చేసేసుకోవాలి. సో దానికంటే ముందుగా కొంచెం ట్రే గ్రీజింగ్ చేసుకుందాం. ఓకే. దీన్ని మనం 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం బేక్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ సరిపోతుంది. సో ఈ బేక్ అయితే మనకి బిస్కెట్స్ రెడీ. సో అంతలోపు కొంచెం ప్లేట్ గార్నిష్ కూడా చేసుకుందాం. ఓకే రాజు గారు. సో ఇక్కడ బ్లాక్ ఆలివ్స్, బీట్రూట్ అంటే చిన్న చిన్న సింపుల్ గా చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇది పంప్కిన్ అండి.
స్లైసెస్ లా కట్ చేస్తున్నాను. ఆలివ్స్ అన్ని కూడా హాఫ్ చేస్తున్నాను. పంప్కిన్ కలర్ బాగుంది, ఎల్లో. ఎస్. సో బీట్రూట్ ఏంటంటే స్ట్రిప్స్ లా కట్ చేస్తున్నాను. ఇంటూ లా పెడుతున్నాను. ఈ మధ్యలో వచ్చేట్టుగా. ఓ, అదేదో గేమ్ ఉంటుంది కదా మనకి, అలా లూడో, టిక్ టాక్ టూ. టిక్ టాక్ టో. బాగుంది. సింపుల్, ఎక్కువ కష్టపడవలసిన అక్కర్లేదు. జస్ట్ మనం తీసుకునే ప్లేటు, తర్వాత తీసుకునే వెజిటేబుల్స్, ఆ కలర్ కాంబినేషన్ అనేది చూసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ కంటే ప్లేటే చాలా బాగుండేటట్టుంది రాజు గారు. కలర్ఫుల్ గా. యా, అంటే అవన్నీ కూడా మనము అలా తినేయచ్చు కదా యాక్చువల్ గా. బాగుంది. ఓకే, కాసేపు వెయిట్ చేద్దామండి. సో కార్వింగ్ కూడా ఎలాగో ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాము. సో ఇంకొక 10 నిమిషాలు అయితే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. వెయిట్ చేద్దాం. సో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో మంచి కలర్ కూడా వచ్చేసి. నైస్. ఓకే, సాల్ట్ బిస్కెట్స్ రెడీ. సో హోల్ ప్లేటే చాలా కలర్ఫుల్ గా ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తూ ఉన్నాయి. సూపర్. సో చూసారు కదండి, మరి సాల్ట్ బిస్కెట్స్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సాల్ట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు, పంచదార పొడి, వంట సోడా, బేకింగ్ పౌడర్, పాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ లో ఉంచి ఫ్రీజర్ లో ఉంచి గట్టిపడనివ్వాలి. ఆపై దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని వెన్న రాసిన బేకింగ్ ట్రే లో ఉంచి 200 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, సాల్ట్ బిస్కెట్స్ రెడీ. ఓకే అండి, మరి సాల్ట్ బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే. మనము అది వరకు కూడా రకరకాల ఫ్లేవర్స్, ఇట్లా వాము ఇలా అన్ని చూపించాం కదా, జింజర్ ఫ్లేవర్. ఇది ప్లెయిన్ గా చాలా బాగుంది. మనం అంటే ఆ రస్క్ తింటాం చూసారా, కాకపోతే అది మరి ఓవర్ క్రిస్పీగా అలా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం పౌడర్ గా సాఫ్ట్ గా బాగుంది. టీకి పర్ఫెక్ట్ ఉంది. చూసారు కదా, సాల్ట్ బిస్కెట్స్ చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అవన్నీ ఉంటే గనక. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా బాదాం ఆయిల్ తీసుకుని దాంతో గోళ్ళకు కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అంటే గోళ్ళు చిట్లిపోకుండా, విరిగిపోకుండా హెల్తీగా ఉంటాయి. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. స్టఫ్డ్ కాజు బ్రింజాల్లోని పోషకులు ఏంటో చూద్దాం. వంకాయలు కొంచెం అలర్జీ కాజ్ చేస్తాయండి. సో ఏంటంటే మనకు అది అలర్జిక్ గా ఉంటే ఏ ఫుడ్ ఐటమ్ అయినా మనం దాన్ని అవాయిడ్ చేయాలి.
ఫుడ్ అలర్జీస్ అనేవి మన బాడీలో కొన్ని ప్రోటీన్స్ లోపం వలన జరుగుతూ ఉంటాయి. సో ఆ ప్రోటీన్స్ లోపం అనేది జెనెటిక్గా బై బర్త్ ఉంటుంది కాబట్టి కొన్ని రకమైన ఆహార పదార్థాలకి మనం అలర్జిక్గా ఉండొచ్చు. బట్ అదర్వైజ్ అది సెట్ అయితే మటుకు చాలా చక్కటి పోషక విలువలు అందులో ఉంటాయి. పోషక విలువలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దీన్ని ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు. మనకు మళ్ళీ ప్రత్యేకించి పర్పుల్ కలర్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఆ పర్పుల్ పిగ్మెంట్ అనేది మన బాడీలో చక్కగా మేలు చేస్తుంది. కాజు అంటారా, గుప్పెడంత కాజు రోజు తీసుకుంటే ఏ ప్రాబ్లం కూడా లేదండి. ఖచ్చితంగా మనకు చాలా మేలు చేస్తుంది. క్యాలరీస్ కూడా మనకు 150 క్యాలరీ లోపే ఒక కటోరీ అలా చేసుకోవచ్చండి. పిల్లలకు కాజు మరీ మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో పెరిగే పిల్లలకి కాల్షియం అవసరం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. చాక్లెట్ లావా కేక్ డెఫినెట్లీ దీంట్లో పోషక విలువల కంటే మనకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయండి. జనరల్గా మార్కెట్లో దొరికే డైరెక్ట్ కేక్స్ కంటే దిస్ ఇస్ బెటర్. అయినప్పటికీ కూడా ఒక్కొక్క చాకో లావా కేక్లో స్మాల్ సైజ్ కేక్లో 500 క్యాలరీస్ను, బిగ్ సైజ్ కేక్లో 600 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత మ్యాంగో మూస్. వాట్ ఈస్ దిస్ మ్యాంగో మూస్ అంటే, ఈ మ్యాంగో మూస్ అనేది ఒక రకమైన వెస్టర్న్ స్వీట్ ఐటమ్. దిస్ ఈజ్ ఆల్సో హై క్యాలరీ. మూస్ అంటేనే మనకు ఎనీథింగ్ చాక్లెట్ మూస్, మ్యాంగో మూస్, దే ఆర్ ఆల్ వెరీ హై ఇన్ క్యాలరీస్. సో వేరెవర్ యూ యాడ్ షుగర్, ఎక్కడెక్కడ షుగర్ యాడ్ చేస్తామో అక్కడంతా కూడా మనకు డెఫినెట్లీ 500-600 క్యాలరీస్ ఉంటాయండి. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఆఖరిగా చూసిన సాల్ట్ బిస్కెట్స్. సాల్ట్ బిస్కెట్స్ లిమిట్లో వాడుకుంటే డెఫినెట్లీ వీ కెన్ థింక్ ఆఫ్ ట్రైయింగ్. ఎందుకంటే అందులో మైదా బదులు ఈక్వల్ ప్రపోర్షన్స్ ఆఫ్ గోధుమ పిండి కానీ, వద్దనుకుంటే రాగి పిండి కానీ, కొంచెం మైదా వేసుకుంటూ వెన్న, పాలు, వీటితో మనం ఈ బిస్కెట్స్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ అండి. పోషక విలువలు చాలా చక్కగా ఉంటాయి. బిస్కెట్స్ మార్కెట్లో దొరికేటప్పుడు మనం మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క ప్యాకెట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ బిస్కెట్ పాడవకుండా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో దట్ ప్రిజర్వేటివ్ ఇస్ అ కెమికల్. సో ఆ కెమికల్ మనకి ఏం చేస్తుందంటే బాడీలో తీసుకున్నప్పుడు డెఫినెట్లీ చేంజెస్ అనేవి కాస్ట్ చేస్తాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే సాల్ట్ బిస్కెట్స్ లాంటివి ఇంట్లో చేసుకోండి. బిస్కెట్స్ ఎనీ టైం ఏ రెసిపీ చూసినా కూడా ట్రై టు ఇన్కార్పొరేట్ గోధుమ పిండి ఇందులో ఒక్కొక్క బిస్కెట్లో 100 క్యాలరీ ఉన్నప్పటికీ కూడా నో ప్రాబ్లం. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి దెర్ ఆర్ నో కెమికల్స్. మాక్సిమం బేకింగ్ సోడా వేస్తాం, దట్స్ నాట్ ఎ కెమికల్. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో మనకు రోజువారీగా మనం ఇంట్లో చక్కగా ఉపయోగించుకోవడానికి 2 ఐటమ్స్ బాగా ఉపయోగపడతాయండి. ఒకటి సాల్ట్ బిస్కెట్స్, మరొకటి స్టఫ్డ్ కాజు బ్రింజాల్. బోత్ ఆర్ గుడ్. తర్వాత ఆ మ్యాంగో మూస్ అండ్ చాక్లెట్ లావా కేక్. ఇవి రోజు చేసుకోగా ఎట్లాగో రోజు చేసుకోకూడదు కూడా. సో ఎనీ పార్టీ ఐటమ్స్ అప్పుడు ట్రై చేసుకోవడానికి బాగుంటాయి. సో యూ కెన్ నోట్ ఇట్ డౌన్ అండ్ ట్రై ఇట్. రాజు గారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో వంకాయతో బాగుంది వెరైటీ, అండ్ మ్యాంగో మూస్, అండ్ అలాగే చాకోలావా కేక్, అండ్ మళ్ళీ మీరు బిస్కెట్స్ చేశారు. సో దేనికదే మంచి అన్ని డిఫరెంట్ ఐటమ్స్ కదా, బాగున్నాయి. హ్యాపీగా అన్ని నోట్ చేసుకుని ట్రై చేయాలి, ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.